నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఆయన రాజకీయాల్లోకి రాకముందే సేవా కార్యక్రమాలు చేస్తూ జిల్లా ప్రజల మనసు దోచుకున్నాడు. జిల్లాలోనే కాకుండా పక్క జిల్లాల ప్రజలకు కూడా ఏదైనా కష్టం అంటే నిమిషాల్లో సహాయం చేస్తారు. సొంత నిధులను భారీ స్థాయిలో ఖర్చు పెట్టి పేదవాడి మనసు దోచుకున్నాడు. జిల్లాలో ఆయన ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం సాధించడం తథ్యం. పార్టీ అప్పచెప్పిన బాధ్యతలను అన్ని ఎమ్మెల్యే స్థానాలను గెలిపించుకోగలిగే సత్తా ఉన్న నాయకుడు ఏ పార్టీ వారు కూడా ఆయన వైపు వేలెత్తి చూపలేరు. మచ్చలేని నాయకుడిగా, సేవా దృక్పథం కలిగిన సేవకుడిగా జిల్లాలో తనకంటూ ఒక స్థానం ఏర్పాటు చేసుకున్నాడు. ఇంకెందుకు, జిల్లాలో ఇండిపెండెంట్ గా పోటీ చేసిన గెలిచే సత్తా ఉన్న ఏకైక నాయకుడు ఆయన. ఇంతకీ ఎవరు ఆ నాయకుడు? ఏ పార్టీకి చెందిన ప్రజలు మనసు దోచుకున్న ఆ నాయకుడు ఎవరో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. రాష్ట్రంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అంటే తెలియని నాయకుడు లేడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. నెల్లూరు జిల్లాలో బాగా డబ్బున్న పెద్దారెడ్డిలలో ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అయితే జిల్లాలో పెద్దారెడ్డి కూడా చేయని సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మనసును దోచుకున్నారు. రాజకీయాల్లోకి రాకముందే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతమ్మ ఇద్దరూ కూడా సేవా కార్యక్రమాలతో ముందుకు సాగుతున్నారు. కోట్లు ఖర్చు పెడుతున్నారు. వాటర్ ప్లాంట్లు, వికలాంగులకు ట్రై సైకిళ్లు, కంటి పరీక్షలు, ప్రతి సంవత్సరం నిర్వహించేటువంటి లక్ష దీపోత్సవం, విపిఆర్ విద్య, విపిఆర్ వైద్యం, ఇలా చెప్పుకుంటూ పోతే లెక్కలేనన్ని సేవా కార్యక్రమాలు సొంత డబ్బులతో నెరవేరుస్తున్న ఏకైక నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. ఆయన గతంలో వైసీపీ తరపున రాజ్యసభలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. అయితే 2024 సాధారణ ఎన్నికల్లో వైసీపీలో వచ్చిన విభేదాల వల్ల, ఒక మాటలో చెప్పాలంటే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఓవర్ యాక్షన్ వల్ల ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. అప్పటి వరకు నెల్లూరు జిల్లాలో టీడీపీకి పెద్ద దిక్కు లేక విలవిలలాడుతున్న సమయంలో నేనున్నానంటూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ముందుకు వచ్చారు. ఇక ఆయన రాకతో అప్పటి వరకు డీలా పడి ఉన్న పార్టీ రేసు గుర్రంలాగా పరుగులు పెట్టింది. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సుడిగాలి పర్యటన చేసి ప్రతి ఒక్కరిని కలుపుకొనిపోతూ 10 నియోజకవర్గాలలో పార్టీని గెలిపించారు. అలాగే వైసీపీలో నెంబర్ 2 అని చెప్పుకునే విజయసాయిరెడ్డిపైన భారీ మెజార్టీతో విజయం సాధించారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తున్నారు అన్న ఒక్క మాటతో జిల్లాలోని రాజకీయ సమీకరణాలు అన్నీ మారిపోయాయి. కరుడు కట్టినటువంటి వైసీపీ నాయకులు కూడా వేమిరెడ్డి వెంట నడిచారు. అంటే వేమిరెడ్డి యొక్క మంచితనం, సున్నిత మనసు, సేవా దృక్పథం అర్థం చేసుకోవచ్చు. జిల్లాలో ఎంతోమంది పెద్ద రెడ్లు ఉన్నప్పటికీనూ మాటలు చెప్పే రెడ్లు ఎక్కువగా ఉన్నారు. కానీ సహాయం చేసే రెడ్లు ఒక్కరు కూడా లేరు. అయితే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాత్రం మాటలు తక్కువ, సహాయం చేసే మంచి మనసు ఎక్కువ అని నిరూపించుకున్నారు. కోట్లకు కోట్లు ఖర్చు పెడుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా క్షణాల్లో తీరుస్తూ తనకంటూ ఒక ముద్రను వేసుకున్నారు. పిలిస్తే పలుకుతా అన్నట్లుగా నేనున్నాను అంటున్నారు వేమిరెడ్డి. ఇటీవలే ప్రవేశపెట్టిన విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం ద్వారా జిల్లాలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్రను వేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే నెల్లూరు జిల్లాలో ఇండిపెండెంట్లా పోటీ చేసిన కనీసం 5 లక్షలకు పైగా మెజార్టీతో గెలిచే సత్తా ఉన్న నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అంత గొప్పగా ప్రజల మనసును దోచుకున్నారు. దాదాపు 200కు పైగా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేయడం, 1100 మందికి పైగా ట్రై సైకిళ్ల పంపిణీ చేయడం, పార్లమెంటు పరిధిలోని ప్రతి పల్లెల్లో విపిఆర్ నేత్ర వాహనం ద్వారా అవసరమైన వాళ్లకు ఉచితంగా కంటి అద్దాలు అందజేయడం, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన సేవా కార్యక్రమాలు చెప్పడానికి చాంతాడంతుంది లిస్ట్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని దూరం చేసుకోకపోయి ఉంటే నెల్లూరు జిల్లాలో కనీసం వైసీపీకి 5 సీట్లు వచ్చి ఉండేవి. చెప్పుడు మాటలు విని జగన్మోహన్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని లాంటి సున్నితమైనటువంటి మనసున్న వ్యక్తిని దూరం చేసుకోవడంతో తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు అనే టాక్ కూడా వినిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో మచ్చలేని నాయకుడిగా, అవినీతి లేని నాయకుడిగా, వివాద రహితుడిగా మంచి పేరున్నటువంటి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నప్పుడే ఆయన పతనం ప్రారంభమైందని ప్రచారమూ జరుగుతుంది. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా భర్త వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అడుగు జాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాలతో కోవూరు నియోజకవర్గంతో పాటుగా అన్ని చోట్ల తనకంటూ ఒక ప్రత్యేక ముద్రను వేసుకున్నారు. ఎదుటివాళ్లు ఎన్ని విమర్శలు చేసినా,
ఏమాత్రం పట్టించుకోకుండా దేవుడు అన్నీ చూసుకుంటాడు అని తన వారితో తానే చెప్పుకుంటూ అందరికీ సహాయం చేస్తూ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొత్త రాజకీయానికి కూడా తెరలేపారు. అడిగిన వారికి సహాయం చేయడమే తనకు తెలుసునని, ప్రతీకారం తీర్చుకోవడం, ఒకరిపైన నిందలు వేయడం తనకు చేతకాదని, అన్నిటికీ ఆ దేవుడే సరైన శిక్షను వేస్తాడని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నమ్ముతారు. నెల్లూరు జిల్లాలో కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏకైక నాయకుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దంపతులు చరిత్రలో నిలిచిపోవడం తథ్యమని ప్రతి నోటా వినిపిస్తుంది. అలాగే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ జిల్లాలో క్లీన్ స్వీప్ చేయడం పక్కా అంటున్నారు. పార్టీ అప్పజెప్పిన బాధ్యత ఒక కార్యకర్తగా, సేవకుడిగా 100% నెరవేర్చే వరకు నిద్రపోని రాజకీయ నాయకులు చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. అందులో ఒకరు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని తెలుగుదేశం పార్టీలోకి రావడం చెప్పలేనంత సంతోషంగా ఉందని, ఆయన రాకతోనే జిల్లాలో టీడీపీ రూపురేఖలు మారిపోయాయని పార్టీ ముఖ్య నాయకులు అన్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఏది ఏమైనా నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలను విజయ బాటలో నడిపించి చంద్రబాబు నాయుడికి 10కి 10 నియోజకవర్గాలు అప్పజెప్పిన ఏకైక నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అని ఖచ్చితంగా చెప్పుకోవాలి.